డైరెక్టర్ సందీప్ రాజ్ తన తాజా చిత్రం మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భావోద్వేగానికి గురయ్యారు. కలర్ ఫోటో వంటి హిట్ తర్వాత 5 ఏళ్లు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందని, అందుకే మోగ్లీ ని చాలా జాగ్రత్తగా రూపొందించానని తెలిపారు. మారుతి సైతం సందీప్ గురించి మాట్లాడారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్లో సందీప్ రాజ్ ఒకరు. చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు సందీప్. ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా థియేటర్లో విడుదల కాలేదు కానీ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించుకుంది. అన్నిటిని మించి ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ప్రత్యేకం. 2020లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ రాజ్ కెరియర్లో దర్శకుడుగా ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సందీప్. అయితే ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్లో సందీప్ రాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు. కలర్ ఫోటో లాంటి సూపర్ హిట్ సినిమా చేస్తేనే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను. అటువంటిది ఒక ఫ్లాప్ సినిమా చేస్తే నా కెరియర్ ఏమైపోతుందో నాకు తెలుసు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోగ్లీ అనే సినిమాను చేశాను. ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 13న థియేటర్లో చూడండి అదిరిపోతుంది అంటూ మాట్లాడాడు. అలానే అఖండ సినిమాని కూడా చూడండి. మనం ఒక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న తర్వాత బయట పాన్ డబ్బా దగ్గర ఒక కిల్లి తింటాం. ఈ సినిమా అలాంటిదే. కిళ్ళి కొట్టులో దొరికే మీనాక్షి పాన్ లాంటిది ఈ సినిమా అంటూ మొగ్లీ సినిమాను పోల్చాడు సందీప్. ఈ కథను మొదట దర్శకుడు మారుతికి చెప్పాడట సందీప్ రాజ్. అయితే మారుతి మాట్లాడుతూ సందీప్ చాలా మంచి టాలెంటెడ్ ఎస్కేఎన్ అన్న ద్వారా నాకు పరిచయం. ఎస్కేఎన్ బిస్కెట్లో పనిచేస్తాడు, బాగా టాలెంటెడ్ అని అప్పట్లో నాతో ఎస్కేఎన్ అని చెప్పాడు. మంచి టాలెంటెడ్ కానీ తమ్ముడు ఎందుకు ఈ మధ్యకాలంలో ట్విట్టర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అఖండ సినిమా రావడం అనేది ఈ సినిమాకి ఇంకా పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒకటి ఉంది అని చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది అంటూ మారుతి చెప్పాడు. ట్విట్టర్లో ఏమి పడితే అవి పెట్టొద్దు అంటూ జాగ్రత్తలు చెప్పాడు మారుతి. సందీప్ రాజ్ మోగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కలర్ ఫోటో తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతని మాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.